చెప్పండి అన్న, నెల్లూరులోని రొట్టెల పండుగ రొట్టెల పండుగ చాలా బాగుంది. దీనికి కారణం నెల్లూరు లోవల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారి సహకారంతోనే నెల్లూరు మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు చాలా ఘనంగా జరుగుతూ ఉంది. ఇది నేను మొదటిసారి రావడం చాలా బాగుంది. ఈ విధంగా ఎన్నో విధాలుగా చేస్తున్నాడు. ప్రజలందరూ బాగుండాలని, నెల్లూరు జిల్లా ప్రజలందరూ బాగుండాలని కోవూరు శాసనసభ్యురాలు శ్రీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఏమిరెడ్డి ప్రశాంతమ్మ గారు కోవూరు నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమంలో ముందు పీట వేస్తుంది. ఆమె కూడా ఎన్నో ఉదయపూర్వ నమస్కారాలు ఇట్లాగ ఎన్నో చేయాలని, రొట్టెల పండగకి చాలా విశేష కార్యక్రమాలని పెట్టున్నారు కాబట్టి చాలా విధంగా బాగా జరుగుతూ ఉంది. ఈ విధంగా ఇది మొదటిసారి నేను రావడం, ఎప్పుడు రాలేదు, దీనంత విధంగా ఏది చేయలేదు. చాలా వేల మంది భక్తుల్ని నమ్ముకున్న కోరికలు తీరుస్తున్నాడు కాబట్టి ఇంత వేల మంది భక్తులు వస్తూ ఉన్నారు. కోవూరులో ఉండే అందరూ మన దేశ భక్తులందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాము. సెలవు తీసుకున్నాము. మేము ఇల్లు రొట్టె కోసం వచ్చాము, దానికోసం వచ్చున్నాము. దొరికితే మటుకు మేము సంతోషంగా ఉంటాము, దానికోసం వచ్చాము. మేము కూడా ఎంతోమందికి మాకు నమ్మకం, పోయిన సంవత్సరం మా అమ్మోళ్ళు పట్టారు, ఈ సంవత్సరం మేము పట్టేదానికి వచ్చున్నాము. అందరూ బాగుండాలని, కోవూరు అందరూ బాగుండాలని, కోవూరు నియోజకవర్గం కానీ నెల్లూరు కానీ అందరూ బాగుండాలని చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయి. చాలా అభివృద్ధిలో కూడా పెద్దపీట వేస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు రాముడు లక్ష్మణుడు లాంటి వాళ్ళు కోటమిరెడ్డి సీతారెడ్డి, గిరిధర్ రెడ్డి గారు, వాళ్ళకు ఉదయపూర్వ నమస్కారాలు. పొంగూరు నారాయణ వర్యులకి కూడా నమస్కారం. అదే మన ఎంపీ గారు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీ ప్రశాంతమ్మ గారికి ఉదయపూర్వ నమస్కారాలు. చాలా అభివృద్ధిలోనే నెల్లూరు జిల్లా చాలా అభివృద్ధిలో ఉంది కాబట్టి ఇట్లాంటి రొట్టెల పండుగ ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెప్పండి అన్న, నెల్లూరులోని ఈ రొట్టెల పండుగ చూడడానికి ఎక్కడి నుంచి వస్తున్నాను? అమ్మ, నేను నెల్లూరు అపోలో సెంటర్ నుంచి వస్తున్నాను. నా పేరు శ్రీధర్ రెడ్డి, నేను హిందూని. కానీ ఇక్కడ సర్వమతాల వాళ్ళు అందరూ వస్తారు ఇక్కడికి. నేను ఇంచుమించు 20 years నుంచి వస్తున్నాను ఇక్కడికి. నా కోరికలు కూడా చాలా వరకు నెరవేరింది. నేను ఇల్లు రొట్టె తెచ్చుకున్నాను, ఇల్లు కట్టుకున్నాను. మా అబ్బాయి విద్యా రొట్టె పట్టుకున్నాను. మా అబ్బాయి ఇప్పుడు పీజీ ఎండి రేడియాలజీ చేస్తున్నాడు, సీట్ వచ్చింది పుష్కలంగా. అందుకని మేము 10 సంవత్సరం వస్తుంటాం, వదులుతుంటాం. సంపన్న రొట్టె, విద్యా రొట్టె, సంతాన రొట్టె, ఇల్లు రొట్టెకి మంచి ఫేమస్ ఇది. ఈ దర్గా ప్రతి ఒక్కరు కోరుకుంటే ప్రతి ఒక్కరికి అన్ని కోరికలు నెరవేరుతాయి. ఇది సెక్యులర్కి సంబంధించిన పండుగ. ఇది ఒక ముస్లిమ్సే కాదు, ఎవరైనా వచ్చి చూడొచ్చు. ప్రపంచ దేశాల నుంచి వస్తారు ఈ పండుగ కోసం. మొహరం నుంచి 5 రోజుల పాటు జరుగుతుంది. 10 సంవత్సరం ఒకరు చెప్పలేదు, నేను ఆన్లైన్లో పెట్టేశారు. ప్రభుత్వం కూడా స్టేట్ పండుగగా దీన్ని గుర్తించి 10 సంవత్సరం నిధులు రిలీజ్ చేస్తుంది. బాగా అభివృద్ధి చేశారు మినిస్టర్ నారాయణ గారు, కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, నెల్లూరు బాగా అభివృద్ధి చేశారు ఘాట్ని. దానితో ప్రజలందరూ బాగా ఆనందిస్తున్నారు. ఏర్పాటు పట్ల మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు, పోలీసు వ్యవస్థకు కూడా ధన్యవాదాలు, రెవెన్యూ సిబ్బంది కూడా ధన్యవాదాలు, మీడియా వారికి కూడా బాగా సహకరించారు ఇక ఈ కార్యక్రమం విజయవంతం చేసేదానికి. రేపటితో చివరి రోజు, అందుకని ఈరోజు మేము వచ్చాము. మాకు బాగా జరిగిందండి. థ్యాంక్ యూ. మేము సంపన్న రొట్టె, విద్యా రొట్టె, ఆరోగ్య రొట్టె, 3 రొట్టెలు అవి వదిలి మళ్ళీ తీసుకెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. रस्ते का माल सस्ते में 12 शहीद हो गए, रस्ते में हो गया जबरदस्त का माल रहा, पेट का दर्द रहा, जबरदस्त थोड़ा भी मिल रहा हो गया, जबरदस्त थोड़ा भी मिल रहा है कि सब पैदानी चले, सब पैदानी पिया, सब पैदा हो गया, जबरदस्त थोड़ा भी मिल रहा है. చెప్పండి బ్రో, నెల్లూరులోని రొట్టెల పండుగ చూడడానికి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? హాయ్ అండి, నా పేరు గయాజ్, నెల్లూరు నుంచే వస్తున్నామండి. లాస్ట్ 6-7 years నుంచి మనం రెగ్యులర్గా వస్తున్నాము ఈ పండగకి. చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈసారి? సార్, ఎవ్రీ మన గ్రాండ్ ఫాదర్ అప్పటి నుంచి మన ఫ్యామిలీ మొత్తం వస్తున్నాం ఇక్కడ. సో ఎవ్రీ ఇయర్ మనం బిజినెస్ రొట్టి వదులుతాము, పడతా ఉంటాము. మనది ఓయాసిస్ టచ్ ఎలక్ట్రానిక్స్ అని నెల్లూరులో అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ మనం వదులుతా తీసుకుంటా అది చేస్తూ ఉంటాము. సో నెక్స్ట్ ఆరోగ్య రొట్టి కూడా తీసుకుంటున్నాము. నెక్స్ట్ వ్యాపారం రొట్టి,
సో చాలా బాగుంది మనకి ఎవ్రీ ఇయర్. అయితే ఈసారి ఏ రొట్టె స్వీకరించడానికి వచ్చారండి? సార్ ఈసారి మనము వ్యాపారం రొట్టినే వదిలి మళ్ళీ తీసుకున్నామండి. నెక్స్ట్ ఇల్లు రొట్టి లాస్ట్ టైం తీసుకున్నాము. సో కట్టుకున్న తర్వాత ఈసారి వచ్చి వదిలామండి మనము. అయితే ఈసారి ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ ఏర్పాట్లు సార్ అరేంజ్మెంట్స్ అలా చాలా బాగున్నాయి సార్. కంపేర్ టు లాస్ట్ ఇయర్, దిస్ ఇయర్ ఈజ్ వెరీ గుడ్. అయితే క్రౌడ్ ఎక్కువ ఉంది కదా ఈసారి. అవును సార్. అదే ఇంకా ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ రావాలనుకుంటున్నారు? సార్ గత 3-4 ఇయర్స్ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మీకు డెవలప్మెంట్ చాలా బాగుంది. ఫెసిలిటీస్, టాయిలెట్ ఫెసిలిటీస్ కానివ్వండి, వాటర్ సర్వీస్ మున్సిపాలిటీ నుంచి, కార్పొరేషన్ నుంచి వాటర్ సర్వీస్ కూడా బాగుంది. సో చాలా బాగుందండి ఈసారి. అయితే చెప్పండి, ఇప్పుడు రొట్టెలు మార్చుకోవడంలో ఉన్న అంటే కోరికలు నిజమవుతాయన్న దాని అక్కడ నమ్మకం గురించి చెప్పండి. సార్ నమ్మకం అంటే దేవుడి దగ్గరే అడుగుతున్నాము. సో అది ఎక్కడ నిలబడి అడిగితే కూడా మనకి అవుతుంది. బట్ కొద్దిగా ప్రీషియస్ ప్లేస్ ఇది. సో అందుకో ఇక్కడి నుంచి అడుగుతున్నాం మనం అంతే. కానీ ఏమేమి మనం ఇది కోరికలు చేసుకుంటున్నామో అది 100% అవుతుంది సార్ మనకి బారా షహీద్ దర్గా దగ్గర. మీరు పొందిన బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయో చెప్తారా? అదే సార్, ఫస్ట్ బిజినెస్ ఇది చేసుకున్నాము, దేవుడి వల్ల ఇప్పుడు మంచి బిజినెస్ ఉంది. నెక్స్ట్ ఇంటిది పట్టాము, ఆ ఇల్లుది కూడా అయిపోయింది. సో ఇల్లు రొట్టి మళ్ళీ వదిలి మళ్ళీ తీసుకుంటున్నాము మనము. థ్యాంక్ యూ సార్. म्हणजे एक सिंगल कार्ड होती यार.